హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం మ్యాథమెటిక్స్ పరంగా. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే ఒక రకంగా భయపడుతుంటారు. అసలు మ్యాథ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ యాప్టిట్యూడ్, ఓకేనా, మెంటల్ ఎబిలిటీ ఆర్ ఆర్థమెటిక్, ఈ రీజనింగ్ పార్ట్, ఇవన్నీ కూడా చాలా మంది స్టూడెంట్స్ భయపడుతుంటారు. సో మనము 6th క్లాస్ లో నేర్చుకుంటాము, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ నేర్చుకుంటాం. కానీ తర్వాత కూడా రిమైనింగ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే 10th వరకు మ్యాథ్స్ నేర్చుకొని ఆఫ్టర్ అదర్ గ్రూప్స్ తీసుకొని మ్యాథ్స్ అంటే ఒక రకంగా భయపడి, సో రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా భయపడుతుంటారు స్టూడెంట్స్. ఎందుకోసం అంటే మ్యాథమెటిక్స్ అంటే అరే ఒక రకమైనటువంటి సబ్జెక్ట్, అది దాని ఫార్ములాస్ యూజ్ చేయాలి, దానికి ట్రిక్స్ రాకపోతే మనకు మ్యాథ్స్ రాదు, లేకపోతే మ్యాథమెటిక్స్ లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి బట్టి పడతానే వస్తాయని ఒక ఆలోచనతో ఉంటారు. సో అవన్నీ కూడా అది రాంగ్, అట్లా ఆలోచించడమే రాంగ్. ఎందుకోసం అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా డెడ్ ఈజీ. కానీ ఎక్కడ మీరు మిస్ అవుతున్నారంటే మ్యాథ్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? ద బేసిక్స్ అనేది రాకపోతే, ఇక్కడ పెట్టిన చూడండి, బేసిక్ అనేది రాకపోతే మీరు మ్యాథ్స్ అనేది భయపడుతుంటారు. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, 10th క్లాస్ మ్యాథ్స్ అయినా సరే, 9th క్లాస్ అయినా సరే, 8th 6th to 10th అయినా సరే, లేకపోతే ఇంటర్మీడియట్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, మీకు ఫస్ట్ పునాది ఏదన్నా ఉంది అంటే బేసిక్ రావాలి. ఎవరికైతే బేసిక్ వస్తుందో, ఎవరైతే బేసిక్ నేర్చుకుంటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా అప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు. బేసిక్స్ తో పాటు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, మీకు ఎందుకు మ్యాథ్స్ రావట్లేదు రీజన్ ఏం చెప్పాలా? సో మీకు బేసిక్ రాకొచ్చింది ఒకటి. బేసిక్ వచ్చిన తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటది, ఆ కాన్సెప్ట్ ను పట్టుకోవాలి. ఎవరైతే కాన్సెప్ట్స్ ను పట్టుకుంటారో అప్పుడు సబ్జెక్ట్ అనేది చాలా డెవలప్ అవుతుంది మీ మైండ్ లో. సో ఇక్కడ మనకి 10th క్లాస్ వరకు ఏమో టెక్స్ట్ బుక్ నేర్చుకుంటాం, మనం టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి మ్యాథ్స్ నేర్చుకుంటాం. ఇంటర్మీడియట్ కూడా అంతే, సేమ్ కాంపిటేటివ్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ కి ఏముంటదంటే యాప్టిట్యూడ్ అని ఇస్తారు. యాప్టిట్యూడ్ అంటే సృజనాత్మకత, తెలుగులో దాన్ని సృజనాత్మకత అంటాం. అంటే అప్పటిదప్పుడే ఆలోచించి మనం ఆన్సర్ పెట్టాలి, దాన్ని మనం యాప్టిట్యూడ్ అంటాం. సో దానికి ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫార్ములాస్ యూజ్ చేస్తున్నారు, ఓకేనా, లేకపోతే బట్టి పడుతున్నారు. సో మ్యాథ్స్ రాదని ఒక భయంతో గురి అవుతున్నారు. అంటే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, నేను డే 1 నుంచి, ఈ రోజు నుంచి నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. సో బేసిక్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేసిన, వెరీ ఇంపార్టెంట్. బేసిక్ మ్యాథ్స్ నుంచి చెప్తున్నా. ఎవరికన్నా నాకు మ్యాథ్స్ రాదు అనే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దాన్ని పక్కన పెట్టండి, ఆ మైండ్ లోకి తీసేసుకోండి. ఈ రోజు నుంచి చెప్తున్నా 30 days ఛాలెంజ్. 30 days మీకు టైం ఇస్తున్నాం. 30 days నా క్లాసెస్ మీరు ఫాలో అవుతే 100% చెప్తున్నాం. ఆఫ్టర్ 30 days తర్వాత మీరే చెప్తారు నాకు మ్యాథ్స్ వస్తుంది, మ్యాథ్స్ చాలా ఈజీ అని చెప్తారు. నా క్లాసెస్ ఖచ్చితంగా మీరు ఎవ్రీడే ఫాలో అవ్వండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఎందుకోసం అంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే నా క్లాసెస్ ఎవరెవరో ఉంటుంటారు. ఇప్పుడు యూట్యూబ్ క్లాసెస్ కాబట్టి చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా నాన్ స్టూడెంట్స్, 6th క్లాస్ స్టూడెంట్స్ కూడా మీరు క్లాసెస్ వింటే దయచేసి పంపించండి వాళ్ళకి. సో ఇది బేసిక్ క్లాస్, ఇది చాలా బాగుంది, ఇది వినండి అని మీరు పంపించండి, వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. సో చాలా మంది 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా మంది భయపడుతుంటారు. కానీ నేను చెప్పిన బేసిక్ ఈ రోజు నుంచి మీరు నేర్చుకుంటే 100% చెప్తున్నా, 30 days లో ఛాలెంజెస్ చెప్తున్నా, 30 days లో మీకు మ్యాథ్స్ అంటే చాలా డెడ్ ఈజీ అయిపోతుంది, ఇది గ్యారంటీ. కానీ మీరు ఎవ్రీడే నా క్లాసెస్ ఫాలో అవ్వండి. అంతటితో కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు క్లాస్ విని వదిలేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. మీరు ఒకరికి న్యాయం చేసినట్టు ఉంటుంది, మ్యాథ్స్ అంటే భయం ఓడగొట్టినట్టు ఉంటుంది. కాబట్టి మన క్లాసెస్ చాలా ప్రశాంతంగా స్లోగా చెప్తా. ఎవరి కోసం అంటే మ్యాథ్స్ రాదు అని భయపడే స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు, ఓకేనా. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తా, చాలా స్లోగా చెప్తా, మంచిగా వినండి ప్రశాంతంగా, ఓకేనా. సో అప్పుడు మీకు మ్యాథ్స్ వస్తుంది. బేసిక్ క్లాస్ డే 1 నుంచి స్టార్ట్ చేసిన. ఎవరికైతే మ్యాథ్స్ ఎట్లా నేర్చుకోవాలంటే ఈ బేసిక్స్ నేర్చుకుంటేనే మ్యాథ్స్ వస్తుంది, ఆ బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాయి. అరే ఎక్కడి నుంచి పట్టుకుంటే మ్యాథ్స్ వస్తుందిరా బాబా, అసలు మ్యాథ్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఒక రూట్ మ్యాప్ అనేది తెలియదు చాలా మంది స్టూడెంట్స్. ఆ రూట్ మ్యాప్ చూపెడుతున్నా ఈ రోజు. సో బేసిక్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే బేసిక్ క్లాస్ ఉంటుంది, తర్వాత కొన్ని టాపిక్స్ ఉంటాయి. టాపిక్స్ కూడా చాలా
అద్భుతంగా బ్యూటిఫుల్ చెప్తా, ఓకేనా. కాన్సెప్ట్స్ అండ్ ట్రిక్స్, కాన్సెప్ట్ చెప్తా, ట్రిక్స్ చెప్తా. సో ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకేనా. ఎలిమినేషన్ మెథడ్లు కూడా చెప్తా. మీరు మంచిగా జాగ్రత్త నేర్చుకోండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ఓకేనా. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఆర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ బైపీసీ తీసుకున్న వాళ్ళు, సిఈసి తీసుకున్న వాళ్ళు కాంపిటేటివ్ లో భయపడుతుంటారు. అరే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ను, నాకు మ్యాథ్స్ రాదు అని చాలా మంది భయపడుతుంటారు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. నా క్లాసెస్ ఫాలో అవ్వండి, 100% చెప్తున్నాం. 30 days లో మీకు మ్యాథ్స్ అనే భయం పోతుంది. ఫస్ట్ 30 days లో మ్యాథ్స్ అనే భయం పోతుంది. సో ఈజీగా నేర్చుకుంటారు మీరు. అరే నాకు మ్యాథ్స్ వస్తుంది అనే ఫీలింగ్ తెప్పిస్తా, ఒకటి. రెండోది మీరే ఓన్ గా చేస్తుంటారు, కానీ ఎవ్రీడే మీరు క్లాస్ మిస్ కావద్దు, ఓకేనా. రైట్, ఓకే. ఈ రోజు నేను స్పెషల్ క్లాస్ టుడే డే 1 ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా. డే 1 గుర్తుపెట్టుకోండి. సో ఏప్రిల్ 3, ఓకే. ఏప్రిల్ 3 కదా ఈ రోజు. నెక్స్ట్ మే 3 వరకు 30 days ఉంటుంది. ఆ రోజు మీరు మీ లోపల మీ మైండ్ సెట్ లో మ్యాథమెటిక్స్ చేంజ్ చేసేది. అరే నాకు మ్యాథ్స్ వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది, ఇది గ్యారంటీ చెప్తున్నా. సో దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ 30 days తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. ఇది ఛాలెంజ్ అని చెప్తున్నా. ఎవ్వరు కూడా భయపడొద్దు. చాలా కోచింగ్లలోకి వెళ్ళి అక్కడక్కడ హైదరాబాదు లేకపోతే ఎక్కడెక్కడో దిల్సుఖ్ నగర్, సో కాంపిటేటివ్ కోసం వెళ్ళి చాలా మంది మ్యాథ్స్ కి భయపడుతుంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ మంచిగా ఫస్ట్ పునాది గట్టిగా ఉంటే ఎవరు చెప్పినా అర్థమవుతుంది. మీకు బేసిక్స్ రాలేవనుకో, ఎవరు చెప్పినా అర్థం కాదు. ఎంత పెద్ద తీసి మార్కాడు చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు మీకు బేసిక్స్ రాకపోతే, బేసిక్స్ వస్తే మీకు మీరే ఆన్సర్లు చేయగలుగుతారు, మీకు మీరే ఆలోచించగలుగుతారు. ఇంకోటి ఏంటంటే మీరే ఈజీగా మీరు ఒక ఆలోచనతో ఉంటారు, నాకు మ్యాథ్స్ వస్తుందని ఈజీగా క్రియేటివిటీ చేస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో డే 1 ఈ రోజు స్టార్ట్ అవుతుంది. క్లాస్ కరెక్ట్ గా వినండి ప్రశాంతంగా. చలో స్టార్ట్ చేస్తున్నా. డైలీ ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది, 20 days 20 minutes 30 minutes క్లాస్ ఉంటుంది. ప్రశాంతంగా వినండి, ఓకేనా. రైట్, రెడీ. సో క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ హెడ్డింగ్ ఏముంది మనకి, బేసిక్ మ్యాథ్స్ 0 to hero. మిమ్మల్ని 0 to hero చేసేటటువంటి క్లాస్ ఇది, 30 days ప్రోగ్రామ్, ఓకేనా. సో బేసిక్స్ చెప్తా, తర్వాత ఒక్కొక్క టాపిక్ తీసుకుంటా. ఆ టాపిక్ లో కూడా హైలైట్ మీకు బేసిక్ నుంచే చెప్తా. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. 0 to hero. మీరు ఈ రోజు జీరో కావచ్చు, కానీ 30 days తర్వాత మీరు మ్యాథ్స్ లో హీరో అవుతారు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా నేను, రైట్. 0 to hero డే 1. నెక్స్ట్ టుమారో డే 2, అట్లా డైలీ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది, రైట్. చలో స్టార్ట్ చేద్దాం క్లాస్. సో డే 1 రోజు ఏం చెప్తావు సార్ అంటే, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు ఏం రావు, ఎక్కడ నుంచి మ్యాథ్స్ రాదు నాకు తెలుసు, నేను కూడా అట్లనే నేర్చుకున్నా. మ్యాథ్స్ చాలా మందికి ఎక్కడి నుంచి రాదో అక్కడ నుంచే నేర్పిస్తున్నా. ఇప్పుడు పునాది బేసిక్ నుంచి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా, రైట్. అడిషన్, ఫస్ట్ అడిషన్ స్టార్ట్ చేస్తున్నా చూడండి. అడిషన్. సో అడిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిషన్ అంటే ఏంది అసలు? అడిషన్ అంటే ప్లస్, ఓకేనా. అడిషన్ అంటే మనకు ప్లస్ అని అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనము ఆల్రెడీ నేర్చుకున్నాం, ఓకేనా. సో అడిషన్ అంటే ప్లస్. సో అడిషన్ అంటే మీకు అందరికీ తెలుసు, అడిషన్ అంటే ప్లస్, ఓకే గుడ్. అడిషన్ అంటే మనకు ప్లస్ అని తెలుసు, ఓకే. ప్లస్ సింబల్. అడిషన్ అంటే కొన్ని వస్తువులు లేకపోతే కొన్ని నెంబర్లను యాడ్ చేయడం, సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు డెఫినేషన్ ఏం అవసరం లేదు మనకు. మీరు ఎక్కడ మీరు ఏమని కూడా తెలుసా, ఇప్పుడు అడిషన్ పెట్టగానే అడిషన్ అంటే మాకు వచ్చు, ఈజీ, దీన్ని మళ్ళా స్పెషల్ గా చెప్తాం సార్, అదే అవసరమా, మేము ఎల్కేజీ నుంచి నేర్చుకుంటున్నాం అని అనుకుంటారు. కానీ ఇక్కడనే మీరు పొరపాటు పడుతున్నారు. ఇక్కడ నుంచే వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి అడిషన్ అంటే వస్తుంది, కానీ ఎక్కడ ఎలా పట్టుకోవాలో తెలుస్తలేదు, ఎట్లా నేర్చుకోవాలో తెలుస్తలేదు. వినండి, అడిషన్ అంటే మీరు అనుకున్నట్టు కాదు, కొంచెం జాగ్రత్త వినండి, రైట్. సో అడిషన్ అంటే నేను ఏం చేస్తున్నా చూడండి, అన్నిటిని తీసుకుంటున్నా. ఇప్పుడు వేరియబుల్స్ అడిషన్, నెంబర్స్ అడిషన్, ఓకేనా, కాన్స్టెంట్ అడిషన్స్, అట్లా డిఫరెంట్ స్టైల్ చెప్తా. చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా క్లాస్ వినండి, రైట్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏం చేస్తున్నంటే వినండి. ఇప్పుడు అడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ +3 ఉంది, ప్లస్, ఓకేనా, +3. లేకపోతే ఒక పని చేద్దాం, చిన్నగా మెల్లగా చెప్పుకుంటా వెళ్దాం, నో టెన్షన్, రైట్. ఫస్ట్ది నెంబర్ 1 +2 +2 +3. ఇక్కడ చూడండి, మీరు 2 ప్లస్లు ఉన్నాయి. ఇక్కడ 2 ప్లస్లు, ఈడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది. 2 ప్లస్లు ఉన్నప్పుడు యాడ్ చేయాలి. 2 కాదు, అన్ని ప్లస్లు ఉన్నప్పుడు యాడ్ చేయాలి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా, అన్ని ప్లస్లు ఉన్నప్పుడు యాడ్ చేయాలి. అడిషన్ అంటే అన్ని ప్లస్ ఉంటే యాడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు +5 అంటే ప్లస్ సింబల్ ఉన్నట్టు, దీని పక్కన, ఓకేనా, లెఫ్ట్ సైడ్ లో ప్లస్ సింబల్ ఉన్నది.
సపోజ్ ఓన్లీ 5 రాసా మ్యాథ్స్ ఇదే రోగం కలిపోతారు, భయపడతారు చాలా మంది స్టూడెంట్ తెలియక. ఇక 5 ఉంది, దీని పక్కన ప్లస్ ఉంది, అంటే ప్లస్ సింబల్ ఉంది ప్లస్ సింబల్, మరి 5 ఉంది, దీని పక్కన ఏం లేదు, ఏం కనబడతలేదు. ఇప్పుడు అయినా ఏం కనబడకపోయినా ప్లస్ ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి, ఏం కనబడకపోయినా ప్లస్ ఉన్నట్టే. దెర్ ఈజ్ నథింగ్ హియర్, అజ్యూమ్ ద ప్లస్ సింబల్. ఓకే, దెర్ ఈజ్ నథింగ్, అజ్యూమ్ హియర్ ప్లస్, ఏం లేకపోయినా ప్లస్. ఇప్పుడు 3 రాసిన అంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు కనబడేది మనకు సింబల్, కానీ ఉన్నట్టు ప్లస్ ఉన్నట్టు. రైట్, నా 7 ఉంది ప్లస్ కనబడతలేదు, ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఉంది అనుకో, ఇప్పుడు -5, మైనస్ పక్కా ఉంది ఇక్కడ కనబడుతుంది మనకు మైనస్. ఇప్పుడు -7 ఎస్, -3 మైనస్ సింబల్ ఉంది, కానీ ప్లస్ సింబల్ అనేది లేకపోయినా ప్లస్ సింబలే ఉన్నట్టు. ఇది పాయింట్. రైట్, ఇది రబ్ చేసి కంటిన్యూ స్టార్ట్ చేస్తున్నా, జాగ్రత్త వినండి. +2 +3 అన్ని ప్లస్లు ఉంటే యాడ్ చేయాలి. అడిషన్ కూడిక, ఓకేనా, అడిషన్. +2 +3 ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను అడిషన్ చేస్తున్నా. ఎట్లా సార్ అంటే 2 + 3 అన్ని ప్లస్లు ఉంటే యాడ్ చేస్తున్నా. 2 + 3 5 రాసిన. ఇక్కడ అన్ని ప్లస్లు ఉంటే ప్లస్ రాయాలి, యాక్చువల్లీ రాయాలి, కానీ రాయకుండా ప్లస్ ఉన్నట్టే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. రైట్, సెకండ్ స్టెప్ చాలా మందికి బేసిక్ నుంచి చెప్తున్నా మెల్లగా. సో మ్యాథ్స్ రాదనే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే క్లాస్ చెప్తున్నా, మంచిగా వినండి. రైట్, సపోజ్ +2 +3 ఓకేనా, +5 ఉంది. ఇప్పుడు అన్నిటిని యాడ్ చేస్తున్నా, ఎందుకు, అన్ని ప్లస్లు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, అన్ని ప్లస్లు ఉన్నాయి. ఇక ప్లస్ 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 యాడ్ చేస్తున్నా. 2 + 3 5 5 + 5 10. నేను ఇక్కడ ప్లస్ అన్ని ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ రాయాలి కదా, రాయలేదు. రాయకపోయినా ఇక్కడ ఏమున్నట్టు సింబల్ ప్లస్ ఉన్నట్టు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి అసలు సినిమా కనబడుతుంది. ఇప్పుడు వేరియబుల్ తీసుకుంటున్నాయి, వేరియబుల్ +x ఉంది, x అనేది వేరియబుల్. మ్యాథమెటిక్స్ లో A to Z, ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్ అంటాం. సో మ్యాథమెటిక్స్ లో మనం ఏమంటాం, వీటిని వేరియబుల్స్ అంటాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే x వేరియబుల్, y వేరియబుల్, z వేరియబుల్, t వేరియబుల్, ఇవన్నీ వేరియబుల్. మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ పరంగా వేరియబుల్స్ అంటే చెప్తాం. వేరియబుల్స్ అంటే ఏంది మీనింగ్, చరరాశి అంటే అది వాటి యొక్క ప్లేస్ ని మారుస్తాయి అన్నమాట. వేరియబుల్స్ అంటే చేంజ్ అయిపోతుంటాయి, ప్లేసెస్ అనేది చేంజ్ అయిపోతాయి, దాన్ని వేరియబుల్ అంటాం. అదంతా తర్వాత చెప్తాం మీకు. రైట్, ఇప్పుడు చూడండి +x ఉంది, ఇప్పుడు +x ఎన్ని xలు ఉన్నాయి, 2 xలు ఉన్నాయి. +x ప్లస్ ఆల్ ప్లస్ ఉంటే ఏం చేయాలి, అడిషన్ చేయాలి. రైట్, +x ఏమవుతుంది, x ఇక్కడ ఏం లేకపోతే ఏమున్నట్టు, ఇది కూడా ఇంపార్టెంట్, ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏం లేకపోతే 1 ఉన్నట్టు. +1 +1 +2, కానీ x టర్మ్స్ ఉన్నాయి కదా, కాబట్టి +2x. ఇక్కడ సింబల్ ఏం లేకపోతే +2x పెట్టచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఫైనల్, ఇంకోటి టచ్ చేస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ +y. సో ఇక్కడ చూడండి, ఈ y పక్కన ఏం లేకపోతే సింబల్ 1 ఉన్నట్టు, ప్లస్ ఉన్నట్టు. ఇక్కడ y పక్కన 1 ఉంది, ఇక్కడ y ఉంది, అంటే అన్ని వైలు ఉన్నాయి. y ఏమవుతుంది, 3y అవుతుంది. 3y అవుతుంది, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు 3y. ఓకే, క్లియర్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, చాలా మందికి ఇది తెలుసు, అందరు తెలుసు, గుడ్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు 5th పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు డిఫరెంట్ చేస్తున్నా, -2 -3 అని రాసిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు మైనస్ వచ్చింది, మైనస్ వస్తే మీరు ఏమనుకుంటారు తెలుసా, సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటారు, అదే పోతుంది, అసలు సినిమా ఇనే కనబడుతుంది. మైనస్ ఉన్నప్పుడు ఆల్ మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, ఇంకా మైనస్ ఉంది, ఇంకా మైనస్ ఉంది, ఇంకా మైనస్ ఉంది, ఇట్లా మైనస్ ఇట్లా ఉంటే అడిషన్ చేయాలి, యాడ్ చేయాలి. అంటే 2 యాడ్ చేయడం ఎట్లా, 2 + 3 5, ఇక 2 + 3 5, 2 + 3 5 యాడ్ చేయాలి, మైనస్ ఉన్న యాడ్ చేయాలి. ఇది ఎప్పుడు వస్తుంది సార్ అంటే, మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ టాపిక్ అయినా సరే, మీరు మ్యాథ్స్ లో ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఇవన్నీ మీకు వస్తుంటాయి, స్టెప్ బై స్టెప్ లో. అప్పుడు స్ట్రగుల్ అవుతారు మీరు. స్ట్రగుల్ కావద్దంటే ఇప్పుడు మీరు బేసిక్ నేర్చుకోవాలి, అందుకోసం చెప్తున్నా. ఇక అన్ని మైనస్లు ఉన్నాయి, యాడ్ చేస్తాం. ఇప్పుడు మైనస్ ఎన్నెన్న మైనస్లు ఉన్నాయి, ఎన్ని మైనస్లు ఉన్నా ఒక మైనస్ ఇక్కడ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో రిమైనింగ్ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, -4 ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం. ఇప్పుడు చూడండి, -4 అన్ని మైనస్లు ఉన్నాయి. అన్ని మైనస్లు ఉంటే ఏం చేయాలి, అడిషన్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, 4 + 4 ఓకేనా, 8 + 3 11 అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఏం పెడతాం మనం, మైనస్ పెడతాం. మైనస్ అనేది కంపల్సరీ పెట్టాలి, యాడ్ చేయాలి. లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ ఫైనల్.
ఇప్పుడు మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వేరియబుల్స్ వచ్చినాయి. ఇప్పుడు అన్ని మైనస్లు ఉన్నాయి. మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఎన్ని మైనస్ ఎక్స్లు ఉన్నాయి? 4 ఎక్స్లు ఉన్నాయి. అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? అడిషన్ చేయాలి. కాబట్టి 4x ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అడిషన్ చేసి అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. ఇది మర్చిపోవద్దు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు మైనస్ పి మైనస్ పి మైనస్ పి మైనస్ పి మైనస్ పి. ఇప్పుడు ఎన్ని మైనస్లు ఉన్నాయి? పీలు 5 ఉన్నాయి. చూడండి 1 2 3 4 5 కాబట్టి మైనస్ 5p మైనస్ 5p. లాస్ట్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ ఏ ఇట్లా మైనస్ ఏ ఇట్లా ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఏ ఏ ఏ ఏ ఏ ఎన్ని ఉన్నాయి? చూడండి 1 2 3 4 5 6 ఆల్ ఏలు ఉన్నాయి కాబట్టి ఏం రాయొచ్చు? మైనస్ మైనస్ 6a. ఇది ఏం రాయొచ్చు మనం? 6a. సో మైనస్ మైనస్ 6a. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 మైనస్ 6a. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది అడిషన్ లో ఉన్న కాన్సెప్ట్. సార్ ఇది ఎప్పుడు సార్ మీకు అన్ని మాకు ఇవన్నీ తెలుసు అన్ని తెలుసు కానీ మిస్టేక్ చేస్తాం. ఇదే బేసిక్. ఎక్కడంటే మీరు ఇది ఏం చేయాలో తెలుసా? మనము మ్యాథ్స్ చేసేటప్పుడు ఏ టాపిక్ అయినా సరే అది టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్ లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవి మనకు స్టెప్ బై స్టెప్ వస్తుంటది. ఆ స్టెప్లలో ఇట్లాంటివి కనబడతాయి. అప్పుడు మనం రాంగ్ చేస్తాం. ఇప్పుడు అన్ని మైనస్లు ఉన్నప్పుడు ఏం చేసినాం? -11 రాసాం. కొంతమంది మైనస్ రాయాలి ప్లస్ రాస్తారు. అట్లా మిస్టేక్ చేయడం వల్ల మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ రాకపోవడానికి రీజన్ ఇదే. రైట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి తీసుకుంటున్నా, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకో లైన్ తీసుకుంటున్నా. రైట్, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ. ఓకేనా? సబ్ట్రాక్షన్. ఇప్పుడు అడిషన్ అయిపోయింది కదా, సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఇది ఫస్ట్ పాయింట్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 సబ్ట్రాక్షన్, వెరీ ఇంపార్టెంట్. సబ్ట్రాక్షన్ చూడండి. మైనస్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ సబ్ట్రాక్షన్ అంటే. చూడండి సబ్ట్రాక్షన్. ఓకేనా? సబ్ట్రాక్షన్ చూద్దాం. ఓకే, రైట్. సో నేను ఏం చేస్తున్నా? సబ్ట్రాక్షన్ కి కలర్ చేంజ్ చేస్తున్నా. సబ్ట్రాక్షన్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అంటే చూడండి మైనస్ కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నెంబర్ 1 క్వశ్చన్ తీసుకుంటున్నా. ఒకటి క్వశ్చన్ +3 -2. ఓకేనా? +3 -2 చాలా ఇంపార్టెంట్. సబ్ట్రాక్షన్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. 3 - 2 ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 1 + 1 - ఈజ్ ఏ సబ్ట్రాక్షన్ ఆర్ 1 - 1 + ఈజ్ ఏ సబ్ట్రాక్షన్. కాబట్టి చూడండి +3 - 2 ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, సబ్ట్రాక్ట్ చేసినాం. 3 నుంచి బిగ్ నుంచి స్మాల్ చేయాలి ఎప్పుడైనా. సబ్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంది? బిగ్గెస్ట్ నెంబర్ నుండి స్మాలెస్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనుకో. ఓకేనా? పెద్ద బ్రదర్ దగ్గర ఒక 5 చాక్లెట్లు ఉన్నాయి. అప్పుడు మనం 2 చాక్లెట్లు తీసుకోవచ్చు. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆయన దగ్గర ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కానీ అంటే బిగ్ నుంచి స్మాల్ ఎన్నైనా తీసుకోవచ్చు. అట్లా ఎన్ని వరకు తీసుకోవచ్చు? 5 వరకు తీసుకోవచ్చు. కానీ మన దగ్గర చాక్లెట్లే లేవు. అప్పుడు ఏదో తీసుకోవడానికి ఛాయిస్ ఉండదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే బిగ్ నుంచి స్మాల్. ఇప్పుడు మన దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి ఒక స్టూడెంట్ దగ్గర, కానీ మనం మన దగ్గర 5 అడుగుతున్నాం. పాసిబుల్ అవుతుందా? 5 సబ్ట్రాక్ట్ చేసాం, మన దగ్గర ఉన్నాయే 2. 1 నుంచి మనం 5 చాక్లెట్ తీసుకోవడానికి ఛాయిస్ ఉందా? లేదు. అంటే సబ్ట్రాక్షన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, బిగ్ టు స్మాల్. పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ ను తీసేయాలి. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే బిగ్గెస్ట్ నెంబర్ కు ఏ సింబల్ ఉంటే, అగైన్ రిపీట్ మళ్ళీ చెప్తున్నా, బిగ్గెస్ట్ నెంబర్ కు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ ను మాత్రమే ఫైనల్లో ఆన్సర్ పెట్టాలి. రైట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసిన. 3 నుంచి 2 పోతే ఎంత? 1. ఓకే, బిగ్ టు స్మాల్. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్. 3 నుంచి 2 పోతే 1. కానీ బిగ్గెస్ట్ నెంబర్ కి ఏం సింబల్ ఉంది? ప్లస్ ఉంది. కాబట్టి ఏం పెట్టాలి? ప్లస్ సింబల్ ఇట్లా పెట్టాలి. ఒకవేళ పెట్టకపోయినా ఏం లేకపోయినా ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. పెట్టకపోయినా నో ప్రాబ్లం. కానీ మైనస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, రైట్. సెకండ్ పాయింట్. ఇప్పుడు సపోజ్ ఓకేనా, -7 + 2 అని రాసిన, లేకపోతే +3 రాసిన. +3 ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేస్తాం మనం? సబ్ట్రాక్ట్ చేస్తాం. 1 - 1 + ఈజ్ ఏ సబ్ట్రాక్షన్. ఇప్పుడు 7 నుంచి 3 పోతే ఎంత? 7 నుంచి ఒక మైనస్ ఒక ప్లస్ కదా, బిగ్ నెంబరే చూడాలి. బిగ్ నెంబర్ 7 నుంచి 3 పోతే ఎంత? 4. కానీ బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉందో అదే చూడాలి. పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. కాబట్టి ఏం పెడుతున్నాం? మైనస్ పెడుతున్నాం. వెరీ ఇంపార్టెంట్, మైనస్. ఇక్కడ చూడండి ఇంకోటి చూసుకుందాం. ఓకేనా? రైట్. సపోజ్
ఇప్పుడు నెంబర్లు అయిపోయినాయి. ఇప్పుడు సపోజ్ 3 వచ్చినాయి అనుకో, అప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3ని ఫైనల్గా చెప్తాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 కూడా తీసుకుందాం, నో టెన్షన్. మీరు అట్లా అనుకుంటే -7 + 2, ఓకేనా, -4 అని ఉంది, ఓకేనా. సో ఇది లేకపోతే ఒక పని చేద్దాం, ఇది ఫైనల్లో నెక్స్ట్ స్టెప్ చెప్తాను మీకు, ఓకే. రైట్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం, ఇది -3, రైట్. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే వేరియబుల్స్ తీసుకుంటున్నా, ప్లస్ -5x ప్లస్ 3x, -5x ప్లస్ 3x వేరియబుల్ వచ్చినాయి. ఇప్పుడు వేరియబుల్స్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. వేరియబుల్ వచ్చినా ఈజీ. ఇప్పుడు చూడండి, ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. బిగ్ నుంచి స్మాల్, బిగ్ ఏది, పెద్ద నెంబర్ 5x నుంచి 3x పోతే ఎంత, 2x. 5x నుంచి 3x సబ్ట్రాక్ట్ చేస్తే 2x. బిగ్గెస్ట్ నెంబర్ కు మైనస్ ఉంది కాబట్టి -2x. బిగ్గెస్ట్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే అది పెట్టాలి. ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా, సపోజ్, ఓకేనా, -8a, ఓకేనా, ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ +4a అని ఉంది అనుకుందాం. వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్ ఉండని ఏదైనా ఉండని, ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఒక మైనస్ ఒక ప్లసే కాదు, ఒక మైనస్ ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, అంతే, ఓకేనా. రైట్, ఒక మైనస్ ఒక ప్లస్, 8a నుంచి 4a పోతే ఎంత, 4a. బిగ్గెస్ట్ నుంచి స్మాల్, 8a నుంచి 4a సబ్ట్రాక్ట్ చేస్తున్నా, రిమైనింగ్ 4a. ఇప్పుడు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -4a, వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి 5th వన్, లాస్ట్ అండ్ ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్ -+2p -3p. ఇప్పుడు చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, ఓకేనా. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 3p నుంచి 2p పోతే ఎంత, 1p. 3p నుంచి 1p సబ్ట్రాక్ట్ చేస్తే 1p. 1p రాస్తాం కాబట్టి 1 రాయకుండా సరే, ఇక్కడ 1 ఉన్నట్టే, ఇక్కడ ఏం లేకపోతే 1 ఇట్లా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఒక వేరియబుల్ పక్కన ఏం లేకపోతే 1 ఉన్నట్టు, p. ఇప్పుడు 3p నుంచి 2p పోయింది, ఒక బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది. 3p అనేది బిగ్గెస్ట్ నెంబర్, మైనస్ ఉంది కాబట్టి -3 పెట్టాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవి రాక చాలా మంది స్టూడెంట్స్ కి మ్యాథ్స్ రాదు, ఇది 100% చెప్తున్నా. సో ఇవి రాకనే మ్యాథ్స్ రాదు, ఇది వస్తే ఇంకా కొన్ని చెప్తుంటా. రైట్, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ అడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది. అడిషన్, సబ్ట్రాక్షన్, ఓకేనా. రైట్, ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ లో కొన్ని నేను మిక్స్ చేస్తున్నా, చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ 6th వన్, +p +5 -3 అని ఉంది, +5 -3 +2 అని ఉంది. ఇట్లా ఇచ్చిండు. ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చిండు. అప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు ఎట్లా చేసినా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు నేర్చుకుంటే వస్తాయి. చూడండి, 2 ప్లస్లు ఉన్నాయి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 5 నుంచి 3 పోతే ఎంత, 2. ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్, 5 నుంచి 3 తీసేసి ఎంత, 2. కాబట్టి బిగ్ నుంచి స్మాల్, 5 - 3 2. కానీ బిగ్గెస్ట్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఈ రెండునే కంపేర్ చేసిన తర్వాత రిమైనింగ్ +2 ఇది రాసుకోండి. ఇప్పుడు చెప్పండి, 2 ప్లస్లు ఉన్నాయి. ఇక్కడ ఈ కేసు 2 ప్లస్లు ఉంటే ఏం చేయాలి, అడిషన్ చేయాలి. 2 + 2 4. ఏం 4, +4 రాసినా రాయకున్నా ఒకటే. రైట్, ఇప్పుడు ఇంకోటి ఇక్కడనే, ఇప్పుడు నేను అడిషన్ సబ్ట్రాక్షన్ గురించే మాట్లాడుతున్నా, తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -5, ఓకేనా, -3 -2 +2 ఇలా ఉంది, లేకపోతే +5 ఉంది, ఇట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లేకపోతే ఒక పని చేయండి, ఇదానికన్నా బెటర్గా మీకు ఏం చేస్తా అంటే, చూడండి, వేరే కలర్ చేంజ్ చేస్తున్నాం మళ్ళా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఒక ఈజీ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ -3 +7 -2 -4 ఆర్ +4 అని ఉంది, ఇలా ఉంది. 4 వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, చూడండి, ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 7 నుంచి బిగ్ నెంబర్ చూడాలి, ఒక మైనస్, ఈ 2 నెంబర్లే తీసుకుంటున్నాం. ఫస్ట్ 7 నుంచి 3 పోతే ఎంత, 4. ఓకే, 4. బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ ఉంది, ప్లస్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ 2 నెంబర్లు తీసుకోండి, ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 4 నుంచి 2 పోతే ఎంత, -2. 4 నుంచి 2 పోతే 2, కానీ బిగ్గెస్ట్ నెంబర్కి ఏం సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్. ఇప్పుడు మళ్ళీ 2 ప్లస్లు వచ్చినాయి, 2 ప్లస్లు వచ్చినా 10 ప్లస్లు వచ్చినా ఏం చేయాలి, అడిషన్ చేయాలి. +4 +2 +6, అంటే ఇక్కడ +6 రాయకుండా +6 ఉన్నట్టు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇది వేరియబుల్ టర్మ్స్ తీసుకుందాం. ఇప్పుడు -7x +2x -3x +5x అని ఉంది. ఇట్లా వేరియబుల్స్ టర్మ్ ఉన్నాయి. ఇట్లా వేరియబుల్ వచ్చినప్పుడు మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి,
ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి మీదనే మాట్లాడుతున్నాను నేను, వెరీ ఇంపార్టెంట్. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 7x నుంచి 2x పోతే 5x. 7 ఈ రెండు తీసుకున్నా. 7x నుండి 2x సబ్ట్రాక్ట్ చేస్తే 5x. మైనస్ సింబల్ బిగ్గెస్ట్ నెంబర్కి ఉంది కాబట్టి -5. తర్వాత ఈ రెండు నెంబర్లు తీసుకోండి. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 5x. ఇప్పుడు 1 - 1 ప్లస్ ఉంటే ఏం? సబ్ట్రాక్షన్. 1 + 1 మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్. ఇప్పుడు 1 - 1 ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్, ప్లస్ మైనస్ ఉన్న మైనస్ ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్. ఇప్పుడు -3x + 5x అంటే 5x నుంచి 3x పోతే 2x. సో 5x నుంచి 3x పోతే 2x. బిగ్గెస్ట్ నెంబర్ కు ప్లస్ సింబల్ ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ రాసి. ఇప్పుడు ఫైనల్ లో మళ్ళీ ఏమొచ్చింది చూడండి, మళ్ళీ x వేరియబుల్ టర్మ్స్ సేమ్ ఉంటే యాడ్ చేయాలి. వేరియబుల్ టర్మ్స్ సేమ్ ఉన్నాయనుకో చూసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. వేరియబుల్ x వేరియబుల్ వేరే డిఫరెంట్ ఉంటే ఆ తర్వాత చెప్తా, రైట్. సో 1 - 1 ప్లస్ ఉంటే ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. 5x నుంచి 2x పోతే ఏమవుతుంది? 3x అవుతుంది. 3x ఏం 3x? బిగ్గెస్ట్ నెంబర్ కి ఏం సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి -3x. ఇట్లా ఆన్సర్ ఇట్లా చేయాలి. ఇప్పుడు ఫైనల్ ఇంకోటి చెప్తాం. -3x - 2x ప్లస్ 8x అనుకుందాం సపోజ్. ఇప్పుడు చూడండి రెండు మైనస్లు ఉన్నాయి. ఇగో అన్ని వేరియబుల్ చూడండి, ఫస్ట్ వేరియబుల్ చూడాలి. x అన్ని సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి. డిఫరెంట్ వేరియబుల్ ఉంటే నేను తర్వాత చెప్తా, వినండి. ఇప్పుడు సేమ్ వేరియబుల్ గురించి మాట్లాడతాం. x సేమ్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? రెండుటి చూడండి, ఇక్కడ -3x - 2x. రెండు మైనస్లు ఉంటే ఏం చేస్తాం? అడిషన్ చేస్తాం. చూడండి రెండు మైనస్లు ఉన్నప్పుడు ఏం చేసినా? అడిషన్ చేసినా. కాబట్టి -3x - 2x -5x ప్లస్ 8x. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1 - 1 ప్లస్ సబ్ట్రాక్షన్. 8x నుంచి 5x పోతే బిగ్ నుంచి స్మాల్, బిగ్ అనేది 8x నుంచి 5x సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 3x. ఏం 3x? బిగ్గెస్ట్ నెంబర్కి ఏం సింబల్ ఉంది? ప్లస్, కాబట్టి ప్లస్. ఇట్లా వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు 7x - 2x ఉంది. ఇక్కడ ఇట్లా ఇది తీసుకుంటున్నాను, ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను. చూడండి ఒక ప్లస్ ఒక ఇక్కడ ఏం లేకపోతే ఏమున్నట్టు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఏం లేకపోతే ఏమున్నట్టు? ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ఇరా +7x నుంచి 2x పోతే 5x కాబట్టి ఏం 5x? +5x. నేను ప్లస్ రాస్తాను, అయినా ఉన్నట్టే. ఇది అడిషన్ సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్. ఇవి రాకపోతే మీకు మ్యాథ్స్ రాదు. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్టెప్ లో మనం ఇవి తెలియకపోతే రాంగ్ చేస్తాం, దానివల్ల మ్యాథ్స్ రాదు. ఇవి అడిషన్ సబ్ట్రాక్షన్. క్లియరా? ఓకేనా? రైట్. ఒక్కసారి చూసుకోండి. రైట్. సో నెక్స్ట్ స్టెప్ చెప్తున్నా, రబ్ చేస్తున్నాయా? ఓకే, రబ్ చేస్తున్నా. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ చూడండి. సో రిమైనింగ్ చూడండి. ఇప్పుడు అడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అడిషన్ మల్టిప్లికేషన్ చెప్తున్నా, కానీ మల్టిప్లికేషన్ చెప్పేటప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వస్తా, అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ కాడికి వస్తా. సరే, మల్టిప్లికేషన్ మళ్ళీ చెప్తున్నా, వినండి. మల్టిప్లికేషన్ ఓకేనా? మల్టిప్లికేషన్ వేరే కలర్ తీసుకుందాం, లేకపోతే పంచేది. సో థర్డ్ ఓకేనా? మల్టిప్లికేషన్ ఏంటంటే, రైట్. సో మల్టిప్లికేషన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు, మళ్ళీ మల్టిప్లికేషన్ అడిషన్ రెండు ఒక దగ్గర చెప్తా. ఇది మల్టిప్లికేషన్ సపరేట్ చెప్తాను. ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే ప్లస్, ఇంటూ సింబల్, ఇది ఇంటూ, లేకపోతే ఇట్లా ఆర్, ఇట్లా బ్రాకెట్ ఉన్న ఇంటూనే, గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్ ఉన్న ఇంటూనే మల్టిప్లికేషన్, వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. బేసిక్ చెప్తున్నా, ఫస్ట్ వినండి. బేసిక్ ఏంటంటే మల్టిప్లికేషన్ లో, రైట్. సో థర్డ్ పాయింట్ ఎక్కడ నుంచి మనము మల్టిప్లికేషన్ అంటే సింబల్ ఏంది? ఇంటూ. ఇది ఇంటూ సింబల్ ఆర్ బ్రాకెట్, ఇంటూ ఆర్ బ్రాకెట్. మల్టిప్లికేషన్ రావాలంటే బేసిక్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏం రావాలి తెలుసా మనకి? ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ బ్రాకెట్ తీసుకుంటున్నా, ఇక్కడ కూడా ప్లస్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ప్లస్ ఇంటూ ప్లస్ బ్రాకెట్ ఉంటే మల్టిపుల్, గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్. సెకండ్ వన్, ఇప్పుడు మైనస్ బ్రాకెట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? బ్రాకెట్ ఉంటే ఇంటూ సింబల్, మల్టిపుల్ అన్నమాట. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, బ్రాకెట్ పెట్టుకుంటున్నా ప్లస్. ఓకేనా? 1 -
ఓకేనా, బ్రాకెట్ ఉంటే మల్టిపుల్, బ్రాకెట్ ఉంటే మల్టిప్లికేషన్. కాబట్టి ప్లస్ ఇంటూ ఇంటూ మల్టిపుల్ అన్నా ఇంటూ అన్నా సేమ్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఫోర్త్ పాయింట్, సో మైనస్ బ్రాకెట్ పెట్టుకుంటున్నా ఇక్కడ, మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ బాక్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి రావాలి. రైట్, ఇక్కడ చూడండి. సో చలో రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 +2 +2 +3. ఓకేనా, +2 +3. బ్రాకెట్ ఉంటే ఏం చేయాలి, ఇంటూ చేయాలి, మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్, ఫస్ట్ ఇంటూ చేసేటప్పుడు సింబల్స్ ఇంటూ చేయాలి, సింబల్స్. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ 2 3 6. సెకండ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ -4, ఓకేనా, -2 అని అనుకుందాం. ఎప్పుడైనా ఫస్ట్ సింబల్స్ ని మల్టిపుల్ చేయాలి. ఇక్కడ సింబల్ ఏముంది, మైనస్ ఉంది, ఇక్కడ కూడా సింబల్ ఏముంది, మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇగో మైనస్ ఇంటూ మైనస్ ఏమది ప్లస్, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4 2 8, ఇక్కడ ప్లస్ రాయకుండా ఏం కాదు, సరే. థర్డ్ వన్, సో మైనస్, ఓకేనా, +3 +3 -2 +3 -2. చూడండి, ఒక ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2 6. సో రిమైనింగ్ ఫోర్త్ పాయింట్, సో -5 -+3 సపోజ్. ఓకే, బ్రాకెట్ ఉంది అంటే ఇంటూ మల్టిపుల్, ఫస్ట్ సింబల్స్ ని మల్టిపుల్ చేయాలి. ఇక్కడ సింబల్ ఏముంది, మైనస్ ఉంది, ఇక్కడ సింబల్ ఏముంది, ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 3 15. ఓకేనా, 5 3 15, ఇది బ్రాకెట్. ఇప్పుడు వేరియబుల్స్ తీసుకుంటున్నా, వెరీ ఇంపార్టెంట్. వేరియబుల్స్ ఏంటంటే ప్లస్ ఎక్స్, ఓకేనా, ప్లస్ ఎక్స్. ఇక్కడ చూడండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్లస్ ఎక్స్ బ్రాకెట్, ప్లస్ ఎక్స్ బ్రాకెట్ ఉంటే ఏం చేస్తాం, ఇంటూ చేస్తాం, ఇంటూ అంటే మల్టిపుల్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇంటూ కాబట్టి మల్టిపుల్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వైర్ అవుతుంది, ఎక్స్ స్క్వైర్. సో సిక్స్త్ వన్, -x అప్పుడు ఏమవుతుంది, వేరియబుల్ ఉన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వైర్. సో సపోజ్ సెవెంత్ వన్, ప్లస్ ఎక్స్, ఓకేనా, మైనస్ ఎక్స్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఉంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వైర్. లాస్ట్ది ఎయిత్ వన్, చూడండి, -x ప్లస్ ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వైర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇది మల్టిప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్, రైట్. సో మల్టిప్లికేషన్, ఫైనల్ లో డివిజన్ తీసుకుంటున్నా, డివిజన్. సో డివిజన్ చూడండి, సో డివిజన్ చూడండి, డివిజన్ కన్నా ముందు చూడండి డివిజన్. సో డివిజన్ లో రైట్, సో డివిజన్ చూడండి, సో డివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డివిజన్ లాస్ట్ ఫైనల్, సో ఏం లేదు, ఈజీ ఉంటుంది డివిజన్. సో డివిజన్ ఇట్ ఈస్ ఈజీ, రైట్. ఫోర్త్ వన్, డివిజన్ ఏముండదు, సింపుల్. సో డివిజన్ అంటే ఏం చేయాలనే చెప్తా, డివిజన్. సో డివిజన్ అంటే చూడండి, సో మీరు యాక్చువల్లీ ఇది ఫ్రాక్షన్ లో ఉంటుంది, ఇప్పుడే చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ 5/3, ఇప్పుడు 5/3 ఈజ్ డివైడెడ్ బై, ఓకేనా, 4/7 ఉంది అనుకో, డివిజన్ ఉంది. డివిజన్ ఉంటే ఏం చేయాలి, ఓకేనా, డివిజన్ సింబల్ తీసేయాలి, అంటే 5/3 రాయాలి. 5/3 రాసి డివిజన్ ఉన్నదాన్ని తీసేసి ఇంటూ పెట్టాలి. ఈ డివిజన్ కన్నా ముందు రైట్ సైడ్ లో ఏదో ఆ ఫ్రాక్షన్ ని తిప్పి రాయాలి, ఇంటూ పెట్టుకొని. తిప్పి రాస్తే ఏమవుతుంది, 7/4 అవుతుంది, తిప్పి రాస్తే. సో అప్పుడు 5 7s, ఓకేనా, 5 7s 35, సో 3 4s 12. ఇట్లా డివిజన్ ఉన్నప్పుడు, డివిజన్కి ఏం లేదు, సరే ఇంకోటి కూడా చెప్దాం. సో 2/3 ఈజ్ డివైడెడ్ బై, ఓకేనా, 5/2 అని ఉంది అనుకో, సపోజ్ డివిజన్ ఉంది. డివిజన్ ఉంటే ఏం చేస్తాం, సో 2/3 ఎలానే రాసి, డివిజన్ ఉన్నదాన్ని చేయడానికి పాసిబుల్ కాదు. సో డివిజన్ ని తీసేసి ఇంటూ పెట్టాలి. ఇంటూ పెడితే అప్పుడు ఈ డివిజన్ రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే 5/2 ని తిప్పి రాయాలి, తిప్పి రాస్తే 2/5 అవుతుంది. అప్పుడు చూడండి, 2 2s 4, ఓకేనా, 2 2s 4, 3 5s 15. ఇది ఇట్లా ఆన్సర్. ఇది డివిజన్ కి సంబంధించింది, ఇది మల్టిప్లికేషన్. ఇప్పుడు మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతారంటే, ఇది క్లియరా, రైట్. ఒకసారి చూసుకోండి, రైట్. రిమైనింగ్ చూడండి,
సో రిమైనింగ్ ఫైనల్లో టచ్ మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఏంటంటే అడిషన్ దగ్గర సబ్ట్రాక్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నా, అడిషన్ సబ్ట్రాక్షన్ మళ్ళీ రాస్తున్నా. సో కన్ఫ్యూజన్ అయ్యే ప్లేస్ ఇది. సో ఫైనల్ అడిషన్ చూడండి, అడిషన్. సో అడిషన్ అవసరం లేదు, అన్నీ ఏం రాసలేదు. చూడండి ఇక్కడ మీరు ఒకటి లైన్ తీసుకొని మనము కాన్సెప్ట్ ఇస్తున్నా చూడండి. సో రెడీ చలో. సో లిజన్, ఇక్కడ ఏం చేస్తున్నంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నంటే +2 +3 రాసిన, +2 +3. సో వెరీ ఇంపార్టెంట్. సో +2 +3. సో +2 +3 +2 +3 రెండు ప్లస్లు ఉన్నాయి కానీ బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ లేదు. రెండు ప్లస్లు ఉన్నాయి, బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ లేదు. బ్రాకెట్ లేకపోతే ఏం చేయాలి? అడిషన్ చేయాలి. కాబట్టి అడిషన్ చేస్తే ఏమవుతుంది? 2 + 3 5, 2 + 3 5. ఎన్నెన్న ప్లస్లు ఉండాలి, ప్లస్ పెడతాం ఇది. కానీ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదే దాన్ని నేనేం చేస్తున్నా అంటే సేమ్ నెంబర్ రాసి +2 +3 రాసిన, +2 +3. కానీ ఇక్కడ ఏముంది? ఇప్పుడు బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ ఉంది అంటే ఖచ్చితంగా ఏం చేస్తాం? మల్టిపుల్ చేస్తాం. ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 3 6. ఇదేమో మల్టిపుల్, ఎందుకంటే బ్రాకెట్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 3 6 అయింది మల్టిపుల్. కానీ ఇక్కడనేమో సేమ్ నెంబర్ సేమ్ సింబల్, కానీ ఇది అడిషన్, ఎందుకు? బ్రాకెట్ లేదు కాబట్టి. ఇది ఫస్ట్ స్టెప్ మీరు తెలుసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ -3, ఓకేనా, -2 ఆర్ -3 తీసుకుంటున్నా, -2 -3. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఉందా? బ్రాకెట్ లేదు. బ్రాకెట్ లేకపోతే ఏం చేస్తాం? 2 మైనస్లు ఉన్నా 10 మైనస్లు ఏం చేస్తాం? అడిషన్ చేస్తాం. అప్పుడు 3 + 3 6 అడిషన్. ఎన్నన్నా మైనస్లు ఉన్నాను, ఒక్క మైనస్ పెడతాం అనమాట, ఒక్క మైనస్ పెడతాం. ఓకే రైట్. ఈ రోజు మనము బేసిక్ క్లాస్ Day 1 లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ నేర్చుకున్నాం. ఇది ఈజీ అయింది అనుకుంటున్నా నేను. సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీడే మీరు డైలీ 30 డేస్, Day 1 నుంచి Day 30 డేస్ వరకు మీరు కరెక్ట్ క్లాసెస్ వినండి. మీరు 100% మీకు మ్యాథ్స్ వస్తుంది. ఓకేనా? సో మీరు ఈ క్లాస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకే సార్ గుడ్ అని కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. సో అట్లనే సేమ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ Day 2 రోజు కలుద్దాం. బాయ్.